సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా సరే వెళ్ళటానికి సమర్థులైనటువంటి వాళ్ళు. వాళ్ళకి దూరశ్రవణ, దూరదర్శన శక్తులుంటాయి. వారి భార్యలు కూడా అలాంటి వాళ్ళే. శ్రవణుని భార్యను శ్రవణి అంటారు. ఆ శ్రవణులు ముల్లోకాల్లో ఉండేటువంటి స్త్రీల చేష్టలన్నీ కూడా లెస్సగా గ్రహిస్తారు. స్త్రీలు, పురుషులు కూడా ప్రత్యక్షంగా, రహస్యంగా చేసినటువంటి పాపాలను వాళ్ళు చిత్రగుప్తుడికి చెబుతారు. వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా గమనించి చిత్రగుప్తుడు లిఖనం చేస్తూ ఉంటాడు. ధర్మరాజు చారులకు, ఆ శ్రవణులకు మనుష్యుల యొక్క మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి పాపాలన్నీ కూడా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయి. ఓ గరుత్మంతా బాగా తెలుసుకో. పాపము అంటే ఏదో దేహంతోనో చేత్తోనో చేసేటువంటిది అనుకుంటావేమో. ఆ చిత్రగుప్తుడి లెక్కలోకి వెళ్ళేవన్నీ కూడా అనేక రకాలైనటువంటి పాపాలున్నాయి. మనస్సుతో చేసేటువంటి పాపాలు, వాక్కులతో చేసేటువంటి పాపాలు, కర్మలతో చేసేటువంటి పాపాలు, ఈ మూడు రకాలైనవి కూడా పాపాలుగానే ఉంటాయి. కేవలం చేసేవే కాదు, మాటలు కూడా పాపాలను సృష్టిస్తూ ఉంటాయి. మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి పని లేదు. మనస్సుతో చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా పాపంతో సమానమే. ఆ శ్రవణులు మనుషులు చేసేటువంటి మనోవాక్కాయ కర్మలు, ఈ త్రికరణాలతో చేసేటువంటి పాపాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకొని వాటన్నిటి గురించి కూడా చిత్రగుప్తుల వారికి తెలియజేస్తాడు. దేవ మనుష్యాది సర్వప్రాణుల మీద కూడా అధికారాన్ని కలిగినటువంటి ఈ శ్రవణులకు మనుష్యాదులు చేసినటువంటి పాపాలు తెలుసుకునేటువంటి అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళు యథార్థమే చెబుతారు ఎప్పుడూ కూడా. వ్రతాలు చేసినా, దానాలిచ్చినా, సత్యం మాట్లాడినా ఎవరు వారిని సంతోషపెడతారో వారికి వారు స్వర్గ సుఖాలను ఇస్తారు. సత్యవాదులైనటువంటి శ్రవణులు పాపుల యొక్క చరిత్రలని కూడా యముల వారికి తెలిపి, యమధర్మరాజుకు తెలిపి వారికి కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. ఓ గరుత్మంతా, మానవుడు చేసేటువంటి పనులు ఎవరు చూడటం లేదనో, ఎవరికూ తెలియలేదు, ఎవరికూ తెలుసుకోవటం లేదు అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు పాపం చేసేవాళ్ళంతా కూడా. కానీ మనిషి చేసేటువంటి ప్రతి పనికి కూడా ఈ జగత్తులో అనేక మంది సాక్షులు ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకో. అందువల్ల ఎవరికీ తెలియకుండా ఏదో పాపం చేస్తున్నాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఆదిత్య చంద్ర వనిలో యమశ్చ ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. మనుషులు చేసేటువంటి పనులు, మనుషులు చేసేటువంటి పుణ్యపాపాలన్నీ కూడా ఎవళ్ళకి తెలుస్తాయంటే ఆదిత్యుడు, సూర్యభగవానుడు, అట్లాగే చంద్రుడు, వాయుదేవుడు, అగ్ని, అంతరిక్షం, భూమి, నీళ్లు, అంతరాత్మ, యముడు, అట్లాగే అహోరాత్రాలు, పగలు రాత్రి, ప్రాతకాలం, సాయంకాలం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మానవులు చేసేటువంటి అన్ని కూడా గమనిస్తూ ఉంటాయి. అందుకే మనుష్యులు చేసేటువంటి సమస్త కృత్యాలను కూడా చూస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరికీ తెలియకుండా ఏ పని చేయాలంటే వీలయ్యేటువంటి విషయం కాదు కదా. ధర్మరాజశ్చిత్రగుప్త శ్రవణ భాస్కరాదయ కాయస్థం తత్ర పశ్యంతి పాపం పుణ్యం చ సర్వశః ఏవం సునిశ్చయం కృత్వా పాపినాం పాతకం యమః ఆహూయతా నిజరూపం దర్శయత్యతిభీషణం. పాపిష్టాస్తే ప్రపశ్యంతి యమరూపం భయంకరం దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం. దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం ప్రళయాంబుద నిర్ఘోషం కజ్జలాచల సన్నిభం విద్యుత్ ప్రభాయుధైర్భీమం ద్వాత్రింశత్ భుజ సంయుతం యోజనత్రయ విస్తారం వాపీతుల్య విలోచనం దంష్ట్రాకరాళవదనం రక్తాక్షం దీర్ఘనాశికం. ధర్మరాజు, చిత్రగుప్తుడు, శ్రవణులు, సూర్యచంద్రాదులు తమ తమ స్థానాల నుండి కూడా
మనుషుల యొక్క పుణ్యపాపాలను తెలుసుకుంటూ ఉంటారు. యమధర్మరాజు పాపాత్ముల యొక్క పాపాలను నిశ్చయించి వాళ్ళని పిలిచి అతి భయంకరమైనటువంటి తన యొక్క నిజ రూపాన్ని చూపిస్తాడు. పాపం చేస్తే యముణ్ణి చూడాల్సినటువంటి అవసరం కలుగుతుంది. ఆ యమధర్మరాజు దండహస్తుడు, మహాశరీరుడు, దున్నపోతి ఎక్కున్నటువంటి వాడు, ప్రళయకాలంలో మేఘంలాగా ధ్వని కలిగేటువంటి వాడు, కాటుకు కొండ వంటి దేహకాంతి కలిగినటువంటి వాడు, మెరపు వలె మెరుస్తూ ఆయుధాలచే భయంకరమైనటువంటి వాడు, 32 భుజాలు కలిగినటువంటి వాడు, 3 ఆమడల పొడవైనటువంటి వాడు, దిగుడు బావుల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, దంష్ట్రాభీషణ ముఖుడు, రక్తనేత్రుడు, దీర్ఘనాశకుడు అయినటువంటి ఆ యమును చూసినటువంటి పాపాత్ములు భయపడి ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. యముడి యొక్క దర్శనమే అంతటి కష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. విన్నావు గదా గరుత్మంతా యముడి యొక్క స్వరూపాన్ని. మృత్యుజ్వరాదిభిర్యుకశ్చిత్రగుప్తోపి భీషణః సర్వే దూతాశ్చ గర్జంతి యమతుల్యా సదంతికే తం దృష్ట్వా భయభీతస్తు హాహేతి వదతే ఖలః ఆదత్తదానం పాపాత్మా కంపతే క్రందతే పునః. చిత్రగుప్తుడు మృత్యుజ్వరాది రోగాలతో కూడి అతి భయంకరాకారుడై యముడి సమీపంలో ఉంటాడు. యముడి కంటే కూడా భయంకరులైనటువంటి దూతలు యమ సమీపంలో ఉండి గర్జన చేస్తూ ఉంటారు. ఇట్లు ఎప్పుడూ ఏమియో దానం చేసి ఎరిగినటువంటి పాపాత్ముడు వాళ్లను చూసి వణికిపోతూ ఉంటాడు. తతో వదతి తాన్ సర్వాన్ క్రందమానాంశ్చ పాపినః శోచతస్యాని కర్మాణి చిత్రగుప్తో యమాజ్ఞయా భో భో పాపా దురాచారా అహంకార ప్రదూషితాః కిమర్థం ఆర్జితం పాపం యుష్మాభిరవివేకిభిః కామక్రోధాద్యదుత్పన్నం సంగమేన చ పాపినాం తత్పాపం దుఃఖదం మూఢాః కిమర్థం చరితం జనాః కృతవంతః పురా యూయం పాపాన్యంత్యంతహర్షితాః తథైవ యాతనా భోగ్యాః కిమిదానీం పరాంగుముఖాః కృతాని యాని పాపాని యుష్మాభిస్సు బహూన్యపి తాని పాపాని దుఃఖస్య కారణం చ నవంచనాః మూర్ఖేపి దండితే వాపి దరిద్రే వా శ్రియాన్వితే సబలే నిర్బలే వాపి సమవర్తి యమస్మృతః చిత్రగుప్తస్యేతి వాక్యం శ్రుత్వా తే పాపినస్తదా శోచంతస్యాని కర్మాణి తూష్ణీం తిష్టంతి నిశ్చలాః. అప్పుడు తమ తమ పాపకర్మలను తలుచుకొని ఏడ్చేటువంటి పాపాత్మలను చూసి యముడిచే ఆజ్ఞ ఇవ్వబడినటువంటి చిత్రగుప్తుడు అంటాడు, ఓరి పాపాత్ములారా, దురహంకారులై చేసేటువంటి పాపాలు ఊరికే పోతాయా? అసలు పాపాలు ఎందుకు చేశారు మీరు? మూఢులారా, పాపాత్ములతో సహవాసం చేసి కామక్రోధ వశవర్తులై నరక దుఃఖాలను కలిగజేసేటువంటి పాపాలను ఎందుకు చేశారు? చాలా ఆనందంతో పాపాలు చేశారు కదా. పాపాలు చేసేటప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో తెలివితేటలతో చేస్తున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, అందరినీ కూడా మోసం చేస్తున్నాం అనేటువంటి సంతోషంగా చేశారు కదా. తత్ఫలితాలన్నీ కూడా అనుభవించేటప్పుడు ఎందుకు బాధపడతారు? ఆ పాపం యొక్క ఫలితం దుఃఖం అని చెప్పి మీకు తెలియదా? మీ పాపాలే ఈ బాధలకు హేతువులై ఉన్నాయి, కానీ మేము మిమ్మల్ని వంచటం లేదు. యమధర్మరాజు మూర్ఖులను, పండితులను, దరిద్రులను, ధనవంతుల్ని, బలవంతుల్ని, బలహీనుల్ని ఒక్క రీతిగానే శిక్షిస్తాడు. ఆయనకి ఏ రకమైనటువంటి పక్షపాతము కూడా లేదు. ఈ మాటలు వినేటువంటి పాపాత్ములు తాము చేసినటువంటి కర్మల్ని తలుచుకొని ఏమీ చేసేది లేక, ఏమీ చేయలేక నిశ్చలులై మారుమాట లేనటువంటి వాళ్ళై ఊరికే ఉండిపోతారు. ఆనాడు జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా
కళ్ళ ముందు ఇప్పుడు కనబడుతున్నాయి కాబట్టి వాటి యొక్క ఫలితమే తప్ప యమధర్మరాజు ఎవరి పట్ల కూడా ఏ రకమైనటువంటి పక్షపాతం లేనటువంటి విషయాన్ని గ్రహిస్తారు. ధర్మరాజోపి తాన్ దృష్ట్వా చోరపన్ నిశ్చల స్థితాన్ ఆజ్ఞాపయతి పాపానాం శాస్తిం చైవ యథోచితాః తతస్తే నిర్దయా దూతాస్తాడయిత్వా వదంతి చ గచ్చ పాపిన్ మహాఘోరాన్ నరకాన్ అతిభీషణాన్. యమాజ్ఞాకారిణో దూతాః ప్రచండశ్చండకాదయః ఏకపాశేన తాన్ బద్ధ్వా నయంతి నరకాన్ ప్రతి. ఈ రకంగా చిత్రగుప్తుడి యొక్క మాటలు విని దొంగల్లాగా నిశ్చేష్టులై ఉన్నటువంటి ఆ పాపాత్మను చూసి యముడు వారి వారి పాపాలకు తగినటువంటి యాతనను, వారి వారి పాపాలకు సరిపోయేటువంటి కష్టాల్ని అనుభవింపచేయండి అంటూ భటులకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు చండు ప్రచండు మున్నగు దూతలంతా కూడా ఏ రకమైనటువంటి దయ లేకుండా నిర్దయాత్ములై వాళ్ళందరూ కూడా ఒక్క తాటికి కట్టి నరకం దగ్గరికి తీసుకుపోతారు. ఎవరైతే నరక బాధలు అనుభవించాలో, జీవితంలో చేసినటువంటి పాపాలకి ఫలితాలు అనుభవించాలో వాళ్ళందరినీ కూడా ఒక్క తాటికి కట్టి ఆ నరకం దగ్గరికి తీసుకువెళ్తారు యమదూతలు. తత్ర వృక్షో మహానేకో జ్వలదగ్ని సమప్రభః పంచయోజన విస్తీర్ణః ఏకయోజనముచ్ఛ్రితః తద్వృక్షే శృంఖలైర్బద్ధ్వా అధోముఖం తాడయంతి తే రుదంతి జ్వలితాస్తత్ర తేషాం త్రాత న విద్యతే. ఆ నరకానికి సమీపంలో 5 ఆమడల విస్తీర్ణం కలిగినటువంటి ఒక యోజనము ఔన్నత్యం కలిగినటువంటి ఒక పెద్ద వృక్షం అగ్నిహోత్రంలాగా వెలుగుతూ ఉంటుంది. ఈ పాపాత్మలందరినీ కూడా ఆ చెట్టు దగ్గర ఆ చెట్టుకు తలకిందులుగా కడతారు యమదూతలు. ఆ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన తర్వాత వాళ్ళందరినీ కూడా దండన చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కర్రలతో కొడుతూ ఉంటారు. వాళ్ళని రక్షించాలంటే ఎవరు కూడా ఉండరక్కడ. తస్మిన్ వై శాల్మలీ వృక్షే లంబంతే అనేక పాపినః క్షుత్పిపాసా పరిశ్రాంత యమదూతైశ్చ తాడితాః క్షమధ్వం భో అపరాధం మే కృతాంజలి పుటా ఇతి విజ్ఞాపయంతి తాన్ దూతాన్ పాపిష్టాస్తే నిరాశ్రయాః పునః పునశ్చ తే దూతైర్హన్యంతే లోహయష్ఠిభిః ముద్గరైస్తోమరైః కుంతైర్గదాభిర్ముసలైర్భృశం. ఆ పాపాత్ములందరూ కూడా